గాయ్స్, వెల్కమ్ టు దుర్గాస్ వరల్డ్. ఈరోజు మా హోమ్ టూర్ వీడియో తీయాలనుకుంటున్నాను. ఈరోజు మేము ఎలా ఉంటాం, మా ఇల్లు ఎలా ఉంది ఏంటనేది ఈరోజు మేము చూపించాలనుకుంటున్నాం. ఎంతోమంది అడిగారు ఎలా ఉంటుంది మీ ఇల్లు, ఎక్కడ ఏంటి అనేది కూడా అడిగారు. ఈరోజు నా వీడియోలో ఇదే బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం, దేవుడి పిచ్చి బాగా ఎక్కువ ఇష్టం అన్నమాట. అందుకు మీరు వస్తున్నారనేసి మీకోసం నేను పూజ అది చేశాను. నా సబ్స్క్రైబర్లు నా కోసం, నా ప్రేమ మీద ఎంతో అభిమానంతో నాకు సబ్స్క్రైబ్ చేస్తారనేసి అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని ముందు తీసుకొస్తారు అనుకుంటున్నాను. అందుకే మీరు బాగుండాలని నేను రోజు పూజ చేస్తాను. ఇదే మా హాల్. భయపడకండి. ఇదే ఇందులో ఉన్న ప్రతి ఒక్క వస్తువు నేను ఒక్కదాన్నే యూస్ చేయను, మా వారు కూడా యూస్ చేస్తారు ప్రతి ఒక్కటి. ఇందులో ఉన్నవన్నీ. ఈ ఆయిల్ మీకు తెలిసే ఉంటుంది, నేను ఒక షార్ట్ లో పెట్టాను. ఈ ఆయిల్ నేను హెయిర్ కి వాడతాను అనేసి కూడా మీకు నేను చెప్పాను. నా హెయిర్ అయితే ఇప్పుడు ఎలా ఉంది, స్మూత్ గా సిల్కీగా ఉంది. తర్వాత ఈ డిబ్బి అంటే మా ఇంట్లో ఒక అక్క ఉండేవారు, తను చనిపోవడం వల్ల తనకి పూజ ఏదో చేస్తే ఇలా ఇచ్చారన్నమాట. ఇందులో నేను దాచుకుంటాను. ఇప్పటికి ఇందులో మేబీ ఒక 5000 అవ్వచ్చేమో, అంతకుమించి ఏమేం లేదు. ఎందుకంటే మనకే సరిపోవు, ఇందులో ఏమేస్తావు. తర్వాత ఇందులో నాకు హాస్యం అంటే బాగా ఇష్టం. ఇది కూడా మా వారి కోసం కొన్నాను, అన్ని వారి కొనాలి నేను కొనాలనుకుంటుంది. చూపిస్తాను, చాలా ఇప్పించాను నా కోసం. నాకు హాస్యం అంటే బాగా విపరీతంగా పిచ్చి. తర్వాత ఇది మా బెడ్రూమ్. ఇది మీకు తెలిసే తెలియక నేను మా వారు ఫోటోషూట్లు అంటే మాకు మ్యారేజ్ కి గిఫ్ట్ ఇచ్చారన్నమాట ఇదంతా. అండ్ తర్వాత రాధాకృష్ణుడు, ఇది బెడ్రూమ్ లో ఉంటే చాలా మంచిది అనేసి అన్నారనేసి నేను ఇక్కడ పెట్టాను అనమాట. మెయిన్ గా చూడాల్సినవి ఇవి, నాకెంతో ఇష్టమైన బట్టలు, మేకప్ అన్ని అక్కడ ఇక్కడ అన్ని సెట్ చేసినమాట. నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు వచ్చారు కదా మీరు వీడియో తీయాలని కదా అనేసి నేను క్లీన్ గా ఉంచుకోలేదు. నేను ఎప్పుడు క్లీన్ గానే ఉంచుకుంటాను, నాకు క్లీన్నెస్ ఎక్కువ ఇష్టం. అదేదో అంటారు ఏంటది, ఓసిడి. ఆ ఓసిడి పిచ్చి నాకు పీక్స్ లో ఉందన్నమాట. చిన్న చెత్త పడినా కూడా నేను ఊరుకున్నాను, నాకు అంత ఇది. ఇది నా బట్టలు ఓన్లీ. ఇవన్నీ మా వారిచ్చిన గిఫ్ట్స్, చాలా ఎక్కువ. ఇవన్నీ దగ్గర ఒక 13 గిఫ్ట్స్ అలా మా వారు నా ఫస్ట్ బర్త్డేకి అన్ని ఇచ్చారన్నమాట. వాచెస్ ఇవన్నీ ఇచ్చారు, ఇందులో లేవు వేరే. మా వారు నా కోసం, తను ఇప్పటికొచ్చి ఎవరికి లవ్ లెటర్ రాయలేదంట, తను నా కోసం లవ్ లెటర్ రాశారు. నాకు నవ్వు వచ్చింది, ఎందుకంటే చాలా గిఫ్ట్స్ ఇచ్చినందుకు లవ్ లెటర్ అనేది చాలా, నాకు ఫస్ట్ లవ్ లెటర్. తను ఇప్పటికొచ్చి అబ్బాయికి లవ్ లెటర్ రాయాలంటే ఇదే ఫస్ట్ లవ్ లెటర్. బంగారం కాదండి, కానీ బంగారానికి ఇచ్చాను నీకన్నా ఎక్కువ అని ఏదో చెప్పారు. నాకు దగ్గర ఒక గిఫ్ట్ ఒక చెప్పారనమాట. ఇది నా సబ్స్క్రైబర్స్ ఇస్తాను గిఫ్ట్, నాకు ఇచ్చాను. టైం పడుతుంది. ఇది ఇయరింగ్స్, నాకు ఇయరింగ్స్ ఇష్టం అనేసి తన ఇయరింగ్స్ తీసుకొచ్చాడు. అది ఒకటి ఉడికింది అనేసి మళ్ళీ అన్ని ఊడిపోతాయేమో అనేసి నేను పెట్టుకోలేదు. ఇందులో కొన్ని మా అమ్మకి ఇచ్చేసానంట. ఇది ఇందులో నేనేం చెప్పినా వేస్ట్, ఎందుకంటే మా ఆయన గారు చాలా మెస్సీగా ఉంచుతారు అనమాట. ఎంత సర్దిన వేస్ట్, వరస్ట్. ఇప్పుడు వీడియో తీస్తుంది కూడా తనే. ఇప్పుడు వీడియో తీసిన తర్వాత ఏమంటారో కూడా నాకు తెలీదు. నేను రెడీగా నీట్గా ఉంచుతా, కానీ ఎంత నీట్గా ఉంచుతానో అంత నీట్గా. ఇవ్వండి, ఇప్పుడు కూడా అన్ని తీసేసి వదిలేసారన్నమాట. మగవాళ్ళకి ఏం అర్థం కాస్త, ఆడవాళ్ళ కష్టం. ఇది మా వారు చెత్త అని నేను అంటాను యాక్చువల్గా. ఇది మా వారికి పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత 1 year అయిందనేసి నేను తనకు తెలియకుండా ఈ గిఫ్ట్ ఇచ్చానమాట. ఈ ఫోటో పెళ్ళి అయిపోయింది లెక్కలో పెళ్లి కార్డు అనేది ప్రింట్ చేయించి ఇదంతా చేయించాను. యాక్చువల్గా అయితే మా పెళ్లి ఫోటోలు రాలేదు ఇంకా, ఈ జ్ఞాపకాలుగా ఉన్నాయి అందకల్లా 1 year దాకా. ఈ ఫోటో బాగుంది. ఈ దుర్గాస్ వరల్డ్, ఈ దుర్గా ప్రపంచంలోకి మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఇది మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్.